తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం కూడా అవసరమని, వారు కట్టే పన్నుల వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 6వ డివిజన్ పరిధిలో ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో గత వైసీపీ ప్రభుత్వంలో టౌన్ ప్లానింగ్ కు ఇష్టానుసారం అనుమతులిచ్చారని ధ్వజమెత్తారు. అయితే ఇప్పుడు మాత్రం రూల్స్ పాటించాల్సిందేనని, ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు కట్టాల్సిందేనని వెల్లడించారు. రాష్ట్రంలో 68 లక్షల వృద్ధులు, వికలాంగులు ఈ రాష్ట్రంలో 1వ తేదీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, మన చేతికి పెన్షన్ వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు. తెల్లవారు 6 గంటల నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ 60 లక్షల మంది వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకి, వీళ్ళందరికీ పెన్షన్స్ ఇవ్వాలని ఆదేశించడం. దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయినా, ఖజానాలో డబ్బులు లేవు, వచ్చే కలెక్షన్ అంతా అప్పులు కట్టడానికి అప్పులు వడ్డీలు సరిపోతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియదు. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి 10,000 జీతం ఇస్తే 10,000 నాడు ప్లాన్ చేసుకుంటారు. ఇంటి బాడికి ఎంత కట్టాలా, మిల్క్కి ఎంత, రైస్కి ఎంత, పిల్లల చదువుకి ఎంత, పిల్లలకి ఎంత, పండుగలకి ఎంత అని. ఒక 20,000 వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, 50,000 వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, 1,00,000 వచ్చేవాళ్ళు చేసుకుంటారు, 10 లక్షలు వచ్చేవాళ్ళు కూడా నెలకి ఆదాయం చేసుకుంటారు. ఒక రాష్ట్రానికి ఆదాయం వచ్చేటప్పుడు అది ప్రజల సొమ్ము, ప్రజలు కట్టే ట్యాక్స్లు ఇంక వేరే ఆదాయాలు ఉండవు. దానికి ఒక ప్లాన్ చేసి యువతను దృష్టిలో పెట్టుకుని రాబోయే 30 సంవత్సరాలకు ఎలా చేయాలని ప్లాన్ చేయాలా. అలాంటిది గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది. ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. చెత్త పన్ను అన్నారు, ఆ పన్ను అన్నారు, ఈ పన్ను అన్నారు, ఇన్ని చేశారు. నేను 14-19లో ఒక్కసారంటే ఒక్క సంవత్సరం కూడా 1 పైసా ట్యాక్స్ వచ్చాను. కానీ ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయించారు. 1 పైసా పెంచాలా. గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచిన ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఖాళీ చేసిపోయింది. అయినా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో ఒక మాట ఇచ్చారు, వికలాంగులకు 6,000 చేస్తాను, బెడ్ మీద లేకుండా ఉండే ఎవరైతే ఉంటారో పెరాలసిస్ వచ్చి వాళ్ళకి ఒక అటెండర్ కావాలా, వాళ్ళకి అటెండర్ కలిసి 15,000 ఇస్తానని ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేయటం. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం రాగానే అందు కూడా మొదటి నెలలో అంటే 3 నెలల అరియన్స్ కూడా ఇస్తానన్నారు. మొదటి 3 నెలల అరియన్స్తో కూడా ఇచ్చారు. అసలు ఏ ప్రభుత్వం ఇవ్వదు. మాట తప్పని మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి మనము తిప్పునే కథలు చెప్పడం. విశాఖ జిల్లా గాజువాకలో దారుణం చోటు చేసుకుంది. ఓ అమ్మాయిని ఓ యువకుడు వీడియో తీశాడు. ఇది గమనించిన యువతి ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చేరవేసింది. దీంతో యువకుడిని ప్రశ్నించిన యువతి కుటుంబ సభ్యులు ఆవేశంలో అతనిపై చేయి చేసుకున్నారు. అనంతరం మీ తల్లిదండ్రులకు చెప్తామంటూ ఓ గదిలో బంధించారు. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందనేది వారు ఊహించలేకపోయారు. అయితే యువకుడు తల్లిదండ్రులు వచ్చి గది తలుపులు తెరిచి చూసేసరికి అతడు విగత జీవుడై కనిపించాడు. గదిలోని సీలింగ్ ఫ్యాన్ రాడ్డుకు ఉరివేసుకుని కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతి చెందిన భాస్కర్ రావు యొక్క మృతిపై దర్యాప్తు జరుగుతుంది. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఈ రోజు వచ్చేసి బాడీని పోస్ట్ మార్టం పంపించాము. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు అనేవి తీసుకోబడుతుందన్నమాట.
అతను భాస్కర్ రావు అనే అతను లారస్ ల్యాబ్ లో అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. 4 నెలల నుంచి అదే ఇంట్లో రెంట్ కొంటున్నాడు. ల్యాబ్ లో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అనమాట. మాకు తెలిసిన ప్రాథమిక నివేదిక ప్రకారం మాకు ఆత్మహత్య అని పైకి కనిపిస్తున్న కారణంగా ఉంది. తర్వాత దర్యాప్తు టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మేము పాయిజన్ కాదు, అతను హ్యాంగింగ్ అనమాట, వైర్ తో హ్యాంగ్ చేసుకొని. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోయలో చలి ఉత్సవాలు పర్యాటకులను అలరిస్తున్నాయి. ఫ్లవర్ షో, ఫైర్ బెలూన్, పారాగ్లైడింగ్, హెలికాప్టర్ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఫ్లవర్ షోకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. అధికారులు గిరిజనులతో ఏర్పాటు చేయించిన బొమ్మల స్టాళ్లకు మంచి స్పందన లభిస్తోంది. అధికారులు స్టేజ్ డాన్సర్లతో కలిసి ఆడిపాడారు. హాట్ ఎయిర్ బెలూన్ పర్యాటకులకు మంచి అనుభూతిని అందిస్తోంది. హెలికాప్టర్ రైడ్ తో టూరిస్టులు అరకును చుట్టేస్తూ సందడిగా గడుపుతున్నారు. ఢిల్లీలో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఇందులో భాగంగా ఆర్కేపురంలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ తర్వాత ఏడాదికి 12 లక్షలు సంపాదించే వ్యక్తి ₹1 కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖజానా నింపుకోవడానికి పన్నులు విధించేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు. ఈ బడ్జెట్లో పేదల కోసం అనేక కేటాయింపులు చేశామన్నారు. ఈ బడ్జెట్ పేదలకు ఎంతో బలం చేకూర్చిందని ప్రధాని స్పష్టం చేశారు. मैंने गरीब को भी विकसित भारत का मजबूत स्तंभ बनाने की गारंटी दी है। इस बजट से भी गरीब का जीवन बेहतर बनाने के लिए अनेक प्रावधान किए गए हैं। दिल्ली जैसे हमारे शहरों में जो गरीब परिवार रहते हैं उनके लिए ये बजट बहुत बड़ी ताकत लेकर आया है। रेहड़ी, ठेले, फुटपाथ पर काम करने वाले साथियों के लिए एक और खुशखबरी आई है। स्वनिधि योजना के जरिए पहली बार इन साथियों को बैंकों से मदद मिलनी शुरू हुई थी। अब रेहड़ी ठेले वाले इन साथियों को 30,000 रुपये वाला विशेष क्रेडिट कार्ड भी भाजपा सरकार देगी। आप कल्पना कीजिए, रेहड़ी ठेले पटरी वाले के पास 30,000 रुपये का क्रेडिट कार्ड होने का मतलब क्या होता है। उसकी जिंदगी बदल जाती है। कभी बड़े बड़े लोगों की जेब में क्रेडिट कार्ड हुआ करता था, क्रेडिट कार्ड निकाल करके ठाठ दिखाते थे। अब दिल्ली का और देश का मेरा रेहड़ी वाला, ठेले वाला, फुटपाथ पर कारोबार करने वाला वो भी क्रेडिट कार्ड दिखाएगा आपको। ये आपदा वालों की बीमारी, हम उससे अछूते हैं। हम घोषणा करने के लिए घोषणाएं नहीं करते, हम हर घोषणा के लिए जीवन भी खपा देते हैं। इसके लिए बजट में इंतजाम करते हैं। इससे दिल्ली के लाखों रेहड़ी, ठेले, फुटपाथ पर दुकान लगाने वालों के लिए अपने काम को विस्तार देना आसान हो जाएगा। साथियों, दिल्ली भाजपा ने भी ऐसे साथियों के लिए अनेक गारंटियां दी है। जैसे झुग्गी बस्तियों में रहने वाले परिवारों के लिए ₹5 में पोषक खाना देने की गारंटी। जो हमारे ऑटो वाले साथी हैं, ई रिक्शा चलाते हैं, अन्य घरों में काम करने वाले साथी हैं, उनके लिए वेलफेयर बोर्ड बनाया जाएगा। उनको 10 लाख तक का बीमा मिलेगा।
बच्चों की फीस में भी 5-5 सरकार मदद देगी। और मैं आपको एक और गारंटी देता हूं, ये आपदा वाले अफवाह फैला रहे हैं, लेकिन याद रखिएगा, दिल्ली में एक भी झुग्गी नहीं टूटेगी। जनहित की जो योजनाएं दिल्ली में चली आ रही है, कोई भी जनहित की योजना को बंद नहीं किया जाएगा। मुझे कल से ही अपने पूर्वांचल के, बिहार के भाई बहनों के ढेर सारे मैसेज आ रहे हैं। सोशल मीडिया पर लोग बधाई दे रहे हैं। ये मैसेज सिर्फ प्रधानमंत्री को नहीं आ रहे, बल्कि ये बिहार के पूर्वांचल के इतने मैसेज आ रहे हैं, सिर्फ इसलिए नहीं कि मोदी प्रधानमंत्री है, ये इसलिए आ रहे हैं कि मोदी पूर्वांचल से सांसद बनकर के आया है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నాయకులు గుండ్లకమ్మలో ఇసుక దోపిడీ చేసి ప్రాజెక్టు గేట్లు విరగ్గొట్టారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంచలన ఆరోపణలు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం, నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారంటూ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజం. తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి చక్కర్లు కొట్టిన విమానం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు. మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి, ప్రతి సమస్యను పరిష్కరిస్తా. ఢిల్లీలోని ఆర్కేపురంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.